బొమ్మ దించిన అది చూపి సినిమాలకి ఏం చేయాలి దీనిలాగా చెప్పు మళ్ళీ కాదు ఫస్ట్ కానీ మంచిగా చెప్పు. మేమైతే ఇక బొమ్మ దించుతున్నాము. ఇల్లు కట్టు ఫస్ట్ ఇల్లు కట్టితే దీని మీద వస్తాయి. అవునా అబ్బా దించు ఫస్ట్ ఇల్లు దించితే మనకు డోర్ వస్తుంది. అలా జూ పెట్టాలి. ఇల్లు ఫ్రెండ్స్కి జూ పెట్టాలి. ఒక ఫ్లేట్ కూడా అట్లా వస్తాయన్నమ్మా. ఇట్లా ఓకే. ఇప్పుడు తర్వాత దాడి ట్రైన్ రాస్తారు అన్నమాట. దీని మీద ట్రైన్ కనిపిస్తుంది కదా, అట్లా రాయాలి. ఇది ఇల్లా స్కూలా? స్కూలా కాదు, పిల్లలు. అదే మరి పిల్లలే. నీకు తెలియదా? తెలుసా? తెలియదా? మనకు సర్ప్రైజ్ ఇస్తా బండి. ఓకే, వెరీ గుడ్. డాడీకి సర్ప్రైజ్ బండి. మళ్ళీ ఒక బండి వస్తుంది. సరే ఓకే. ఇగో హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా డాడీ అయితే దీనిలాగా ఇల్లు రాసిందన్నమాట. స్కూల్ దీనిలాగా ఇల్లు రాసిందన్నమాట. క్లాస్ షేప్ రాయాలి. ఫస్ట్ షేప్ రాసినాక పిల్లర్ రాయాలి. ఓకే, బాగుందా ఫ్రెండ్స్? లైక్ చేయండి. లైక్ అద్దు, వాళ్ళు మర్చిపోతారు. అద్దు, లైక్ చేయకు. అంతేనా? సరే ఓకే. ఇంకో ఫ్రెండ్స్, ఇప్పుడు మేము ఫస్ట్ దీనిలాగా చాకు ఉంది. ఓకే, ఫస్ట్ ఒక మంచి వీడియో తోటి రేపు మళ్ళీ మేము ముందుకు వస్తాం. మర్చిపోకు. చెప్పు. నేను ఒక సర్ప్రైజ్ ఇస్తా చూడు. ఇప్పుడు అని పాప నేను ఒక బొమ్మ గీసినందుకు నాకు ఒక సర్ప్రైజ్ ఇస్తుంది. ఇప్పుడు ఒక మంచి ప్రైజ్ ఇస్తుంది అన్నట్టు. ఈ బొమ్మ మంచిగా ఇచ్చినందుకు తల మూసుకుంది. వావ్, నా కోసం ఫస్ట్ ప్రైజా? నేను రాసిన నాకు సర్ప్రైజ్ ఇస్తానవా? ఓకే, వెరీ గుడ్. ఇంకో చూడండి ఫ్రెండ్స్, ఇగో మీకు బండి ఒక బండి వచ్చింది. ఈ రెండు నేనే గెలుచుకున్నా బొమ్మలు గీసి. అనిపాప తెలియదు తెలుసా? రెండు బొమ్మలు గీసి నేనే గెలిచిన. రెండు నాయే బొమ్మలు కదా, ఆడుకోవాలి. ఓకే, వెరీ గుడ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్ అన్నదు. ఎంతసేపు మాట్లాడాలి. మరి ఏం చెప్తావు ఇప్పుడు? మళ్ళీ ఇంకో వీడియో తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాం అనాలి. మళ్ళా మీ ముందుకు వస్తాం. బాయ్ బాయ్.